ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో 7 శనివారాల వ్రతంలో ఈ వారం 5వ వారం పూజను ఈ వీడియోలో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు కూడా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనార్థం మోపిదేవి వెళ్ళటం జరిగింది. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి. ఆ సందర్భంగా అలాగే మేము కూడా తెలుసు కదండి మీకు 5 వారాలు కూడా ఈ 7 వారాలు కూడా పాలు పోద్దాము అని అనుకున్నాము కాబట్టి మేము వెళ్దాం అనుకున్నాము. వెళ్ళాము కూడా. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా ఫుల్గా ఉన్నారండి జనం, చాలా బాగా ఉన్నారు. కొంచెం ఇసుక వేస్తే రాళ్ళంత జనమనే అనుకోవచ్చు. ఉదయం 7 గంటలకి మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాము. 7 గంటలకల్లా ఆలయం దగ్గర ఉంటాము. ఈరోజు 7 గంటలకే క్యూ లైను బయట దాకా ఉందండి. ఏది ఫ్రీ దర్శనం క్యూ లైన్ గురించి నేను చెప్తున్నాను. అంటే మనీ పెట్టి వెళ్ళే వాళ్ళకి కొంచెం ఫ్రీగానే ఉంది. ఫ్రీ దర్శనం వాళ్ళకు మాత్రం ఆ గేట్ బయట దాకా గర్భాలయం మెయిన్ గేట్ ఉంటుంది చూడండి, అక్కడ దాకా అయితే జనం ఉండటం జరిగింది. కానీ బాగానే దర్శనం అయింది. కాకపోతే పుట్ట దగ్గర ఎక్కువసేపు ఉండనీరండి, అది వచ్చింది ఇక్కడ. అలాగే మేము ఇప్పటికీ 4 వారాలు వెళ్ళాం కదండి. పోయిన వారం, అంతకుముందు వారాలు అప్పుడు 7 గంటలకు వెళ్తే జనం ఎవరు ఉండేవాళ్ళు కాదు. డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకునేవాడిని. ఆ పొట్ల పాలు పోసుకుని నిదానంగా, ఇప్పుడు ఎవరు వెనక నెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. మాకు నచ్చిన ఎంతమంది ఉంటారో నచ్చినట్టుగా పోసుకోవచ్చు. అలాగే గర్భాలయం చుట్టూ కూడా ప్రదక్షిణం కూడా చేయొచ్చు. కానీ ఈరోజు విశేషంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం అయితే ఉందండి మోపిదేవిలో. అయితే ఆ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ఈ క్యూ లైన్ అనేది మనం బయటికి రాగానే ప్రసాదాలు అవన్నీ అన్నదానం అయి పెడతారు చూడండి. అన్నదానం ప్లేస్లో టెంట్ వల్లే మొత్తం డెకరేషన్ చేసేసి బాగా చేశారు, నీట్గా ఉంది. అలాగే ప్రసాదాలు ఇవన్నీ కూడా మనకి ఈ ఇది బిల్డింగ్ ఉంటుంది చూసారా, మీరు ఐడియా ఉంటుందో, ఆ బిల్డింగ్ వెనక వైపు అయితే పెట్టారు. అటు నుండి గుడి వెనక నుండి బయటకు వచ్చేలాగా పెట్టారండి ఈసారి. అలా ఎక్కడ నుంచోడానికి అయితే లేదు. ఎక్కడ మనం ముందు మెయిన్ ద్వారం నుండి బయలుదేరి బయట దాకా కూడా నడవటమే కానీ ఎక్కడ కూర్చొనిట్లేదు, ఎక్కడ ఆగనిట్లేదు. అంత ఇదిగా ఉంది ఫ్లోటింగ్. అలాగే 7-8 అలా వెళ్ళాం కాబట్టి అలా ఉంది. ఇంకా 10-11 అవుతే మాత్రం ఫుల్గా ఉంటారనిపించింది. అలాగే అప్పటికే మొదటి అభిషేకాలు స్వామివారికి అవన్నీ కూడా అయిపోయినాయి. ఆ తర్వాతే దర్శనాలంట వదిలేరంట. మొత్తం కూడా పుష్పాలతో అలంకరించి చాలా బాగా చేశారండి ఈరోజు. నేను ఎప్పుడు మోపిదేవి వెళ్తూ ఉంటాము. ఇలా కళ్యాణోత్సవాలు ఇలా జరిగినప్పుడు మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు. అంటే కళ్యాణం అయితే చూడలేదు మేము 8 అయితే వచ్చేసాము. కొన్ని కారణాల వల్ల ఇంట్లో పని ఉండటం వల్ల రావటం జరిగింది. కానీ 1 అవర్, గంట అయితే పట్టిందండి దర్శనానికి మాత్రం. అలా జరిగింది. ఆ తర్వాత ఇంట్లో ముందుగానే చేసుకుని వెళ్ళాము. వెంకటేశ్వర స్వామికి కూడా పూలంగి సేవలాగా చేశానండి. మొత్తం కూడా స్వామివారికి, శివయ్యకు, అటు వెంకటేశ్వర స్వామి ఏకకాలంలో అభిషేకం చేసుకుంటాను, మీకు తెలుసు కదండి. అభిషేకాలన్నీ పూర్తయిన తర్వాత ఇలా పిండి దీపాలు 2 కూడా పెట్టేసి ఈ విధంగా చూడండి, హారతి కూడా అద్దుకోండి. ఇలా పిండి దీపాలు అవన్నీ పెట్టి అలంకరణ చేసి, అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా పుష్పాలంకరణ సేవ చేద్దాం అనుకున్నానండి. అలాగే అంటే ఎక్కువ తేలేదు పూలు, కాకపోతే కొన్నే తెచ్చాను. ఇలా 1 కేజీ పూలు తెచ్చి ఇలా అలంకరిస్తే చూస్తుంటే ఎంత బాగుందో చూడండి. ఆ తులసి దళాలతో వేసుకున్న ఒక వస్త్రాన్ని ధరించి స్వామి, పచ్చ వస్త్రాన్ని ధరించి అభయము వరద హస్తము 2 కూడా బయటపెట్టి ఆ పాదాలు, ఆ శంఖము చక్రం కనపడే విధంగా అలా పూలన్నీ కూడా అలంకరించి ఇలా దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. అలాగే స్వామివారు అంతా కూడా పూలంగి సేవలో ఎలా అయితే ఉంటారో గురువారం నాడు, ఈ శనివారం నాడు అలా అనుగ్రహాన్ని కలిగించారు అన్నట్లుగా అనిపించారు స్వామివారు. ఇక్కడ చూసినట్లయితే ఇలా స్వామివారికి చేయటం జరిగింది. ఆ తర్వాత స్వామివారికి కూడా దీపము, ధూపము, నైవేద్యాలన్నీ కూడా సమర్పించి
హారతి అని కూడా ఇచ్చాను. ఆ తర్వాత కింద చూసినట్లయితే మందార పువ్వు పెట్టానండి. పెట్టంగానే ఇంకా లుక్ వచ్చేసింది చూసినట్లయితే మీకు. ఇక్కడ మందార పువ్వు పెట్టేసి అక్కడంటే కొంచెం ఖాళీగా కనపడుతుంది కాబట్టి మందార పువ్వు పెట్టాను. సన్నజాజులు మెల్ల వేసుకుని చక్కగా ఆ పూలన్నీ కప్పుకుని స్వామివారు మనకి అనుగ్రహాన్ని ఇస్తున్నారా అన్నట్లుగా అనిపించారు. అసలు చూసి చాలా ఆనందం కలిగింది. ఏదో ఇవాళ పుష్పాలున్నాయి అని చెప్పి ఒకదాని తర్వాత వేస్తూ ఇలా వేసేసరికి చక్కగా పూలంగి సేవ లాగా అనిపించారు. 1 కేజీ పూలైతే మొత్తం సరిపోయినాయండి. కేజీ పూలతో అలంకరించడం జరిగింది. ఈ విధంగా తర్వాత లైట్లన్నీ కూడా కట్టేసి దీపాల కాంతుల్లో చూస్తుంటే నాకైతే 2 కళ్ళు సరిపోలేదండి. ఇలా ఎంత బాగున్నారో కదండి స్వామివారు. తర్వాత స్వామివారికి కూడా దీపం అన్నీ చూపించి ఆ తర్వాత మేము మోపిదేవి వెళ్ళటం జరిగిందండి. ఈ విధంగా ఈ శనివారం విశేషంగా పూజా కార్యక్రమాలు అయితే చేసుకోవడం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులతో 5వ వారంని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని అనుకోవచ్చు. చాలా బాగా జరిగింది. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఆలయాలకు వెళ్ళి స్వామివారికి అర్చనలు అభిషేకాలు చేసుకున్నారని భావిస్తున్నాను. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.